విశాఖలో ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్కి తాళం వేశాడు కస్టమర్. 2 నెలల్లో 6 సార్లు ఆగిపోయింది ఓలా బైక్. షోరూమ్ దగ్గరికి తీసుకెళ్తే అక్కడ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేదని కస్టమర్ ఆరోపిస్తున్నాడు. కోపంతో ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్కి తాళం వేశానని చెప్తున్నాడు. బైక్లో తరచూ ఇబ్బందులు రావడంతో చాలాసార్లు రోడ్డు మీద ఆగిపోయిందంటున్నాడు. దీంతో ఎన్నో ఇబ్బందులు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశాడు. 1,20,000 పెట్టి బైక్ కొంటే సమస్య వచ్చినట్టుగా సర్వీసింగ్ చేయకపోగా బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నాడు. విశాఖలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. ఆ షోరూమ్కి తాళమేసి వినియోగదారుడు గేట్ బై ముందు కూడా ఆందోళన చేసినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఏం జరిగింది ఏంటనేది కూడా ఒకసారి వినియోగదారుడు అంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఏం జరిగింది స్వామి? ఎందుకు మీరు ఇప్పుడు షోరూమ్కి తాళం వేసుకుని బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఈ బండి ఎప్పుడు కొన్నారు? ఏంటి ప్రాబ్లమ్స్? బండి కొన్ని సంవత్సరం అయింది స్వామి. కంప్లైంట్ వచ్చినప్పుడు అందులో స్లాట్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో బుక్ చేసుకుని ఆ స్లాట్ ఎక్కడ చూపిస్తే అక్కడికి వెళ్ళి బండి సర్వీస్కి ఇస్తే సర్వీస్ చేయాలి. నేను లాస్ట్ టైం అక్టోబర్లో తీసుకొచ్చాను ఇక్కడికి, అంటే దసరా ముందు రోజు తీసుకొచ్చి. ఇది యాక్చువల్గా బండి ఆగిపోయింది ఒక దగ్గర. ఆగిపోయి రాత్రి 10 గంటలకు వెళ్తే బండి ఆపేసి లోపల మ్యారేజ్కి వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి బండి స్టార్ట్ అవ్వలేదు. 3 డేస్ అక్కడే ఉండిపోయింది. ఎందుకంటే నేను అందుబాటులో లేకపోవడం వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ వేసుకొని వెళ్ళారు. 3 డేస్ తర్వాత వచ్చి నేను బులోరా క్యాంపర్లో ఎక్కించుకొని దాని వెనకాతలు తాళ్లు కట్టి తీసుకొచ్చాను ఇక్కడికి. తీసుకొచ్చిన తర్వాత నేను వాళ్ళకి చెప్పాను, ఇలాగ స్లాట్ ఇక్కడ ఉంది చేయండి అంటే వాళ్ళందరూ ఇక్కడ వద్దు, నువ్వు గోపాలపట్నం పట్టుకెళ్ళన్నారు. నేను వచ్చింది విశాలాక్షి నగర్ నుంచి వచ్చాను, రావడానికి నాకు 1.5 గంట పట్టింది. మళ్ళీ ఇప్పుడు మీరు అక్కడ పట్టుకెళ్ళమన్నా స్లాట్ ఇక్కడ చూపించి తీసుకుంటారా తీసుకోండి అంటే మేము తీసుకోము, మా మేనేజర్తో మాట్లాడుకొని చెప్పి వాళ్ళ మేనేజర్తో మాట్లాడించారు. వాళ్ళ మేనేజర్ ఏమన్నారంటే మీరు బండి ఇక్కడ తీసుకున్నారు. ఇది అవసరం ఇప్పుడు తీసుకురావడం, నేను ఇక్కడ స్లాట్ మీరు బుక్ చేసినప్పుడు ఎక్కడ కదా మీరు తీసుకోవాలి, అక్కడ తీసుకురామంటే నాకు మళ్ళీ ఇంకొక 2 hours పడుతుంది అంటే ఆయన నీకు నచ్చితే ఇవ్వు, నచ్చకపోతే పట్టుకెళ్ళిపో, అంతే తప్ప నేను అక్కడ మాత్రం బండి రిసీవ్ చేసుకుని ఎట్టి పరిస్థితులు అని చెప్పాడు. తర్వాత వచ్చి వాళ్ళతో నేను గొడవ పెడితే వాళ్ళు ఏం చేశారంటే సర్వీస్ అన్న పదాన్ని పక్కన పెట్టి మన కోపాన్ని చూపించి లైక్ మీరు ఇలాగా అలాగా అని చెప్పేసి ఆ రకంగా వాళ్ళు బిహేవ్ చేశారు. సరే వాట్ మేబీ కొంత డిస్కషన్ జరిగిన తర్వాత బండి తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని బండి పెట్టుకున్నారు వాళ్ళు. నేను అప్పటి నుంచి ఓలా సపోర్ట్కి కంటిన్యూస్గా మెయిల్స్ రాశాను. నేను ఎన్ని మెయిల్స్ రాసినా సరే వాళ్ళు రెస్పాన్స్ లేదు. సరిగా 1-2 రాట్లకి రెస్పాన్స్ ఇచ్చారు. తర్వాత నుంచి చెప్పడం మనిషి నేనేం రాశానంటే మీ కస్టమర్ కేర్ తాలూకా కస్టమర్ని ట్రీట్ చేసే విధానం వరస్ట్గా ఉంది అండ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద వెహికల్ కూడా వరస్ట్గా ఉంది. ముందు ఆ సర్వీస్ సెంటర్లో ఉన్న వాళ్ళు మీరు కరెక్ట్గా ఇచ్చేస్తే తప్ప సర్వీస్ అనేది బాగోదు, దాని గురించి నాకు ప్రాపర్ రెస్పాన్స్ ఇస్తే అప్పుడు బండి తీసుకుంటానని చెప్పాను. అప్పటి నుంచి వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వడం మానేశారు. చాలా రిమైండర్స్ కొట్టాను, బట్ దే డిడ్ నాట్ రెస్పాండెడ్. మీరు బండి ఎంత అమౌంట్ కొన్నారు? ఇంకా సర్వీసులు ఇంకెన్నో ఉన్నాయండి? 1,00,000 ఈ సర్వీసులు అలాగే ఏముంటుంది, అలాగా ఏమీ లిస్ట్ అది ఏం లేదు. జనరల్గా వస్తున్న కంప్లైంట్ వస్తున్నాడో ఇవ్వడమే. 1,20,000 బండి కొన్నాను. బండి కొన్నాను కానీ కంపేర్ టు నార్మల్ వెహికల్తో పోల్చుకుంటే ఇట్ ఈస్ వరస్ట్ కండిషన్ అనమాట. అంటే సర్వీస్ లేదు అసలు, వరస్ట్ రెస్పాన్సెస్ అండ్ వరస్ట్ సర్వీసెస్ అని చెప్పేసి నేను మెయిల్ రాశాను వాళ్ళకి. ఇలా ఎంతమంది సఫర్ అవుతున్నారో నాకు తెలియదు, బట్ నేను సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నుంచి కంటిన్యూస్గా సఫర్ అవుతున్నాను కాబట్టి నేను ఆ కండిషన్ తీసుకురావాల్సి వచ్చింది. ఇక్కడే కొన్నాను బండి. సో నా డౌట్ ఏంటంటే అసలు బండే వాళ్ళు కొన్ని ఉంటాయి డిఫీటెడ్ బండ్స్, ఆ వెహికల్స్ ఇచ్చారేమో నాకు తెలియదు. నేను ఒక్కడనే 4 సఫర్ బోల్డ్ మంది ఉంటారు. ఆ సర్వీస్ అనేది సిస్టమ్ ఉండాలి, లేదా బండి వెనక్కి తీసుకోవచ్చు. నాకేం ఇబ్బంది లేదు, 10,000-20,000 తగ్గించి తీసుకున్నా నాకు ఎటువంటి ఇష్యూ లేదు. ఎందుకంటే ఈ బండి ఇంకొకటి నేను ఎవరికైనా 10 మంది అడిగితే కొనొద్దనే చెప్తాను తప్ప కొనమని చెప్పను. అతను షోరూమ్కి తాళం వేసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ వీరంతా కూడా రావడంతో ప్రస్తుతం షోరూమ్ తాళాలు ఓపెన్ చేసి అతనితో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా సర్వీస్ బాగాలేదని చెప్పి ఒక వినియోగదారుడు చేసినటువంటి ఘటన ఇది. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ, విశాఖ నుంచి.